ఎంత సంపాదించామంటే 22 12 దాటింది. మినిమం గంటన్నర పడుతుంది. వేలందూరు తర్వాత చాలా బాగుంటుంది. వచ్చిపోయే వాళ్ళకి స్వీట్స్ పంచి పెడుతున్నారు. గెలిచింది కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చక్రి దావెంజర్ రైడర్. కర్ణాటకలో ఎలక్షన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర ఈ కోలాహలం చూడండి. కాంగ్రెస్ లీడర్స్ కార్యకర్తలు వచ్చిపోయే వాళ్ళకి స్వీట్స్ పంచి పెడుతున్నారు. ఫుల్ హ్యాపీ జోష్ లో ఉన్నారు. బెంగళూరులో బైక్ టాక్సీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు డేట్ May 13th. లాస్ట్ మంత్ వీడియోస్ ఇప్పుడు పెడుతున్నాను అనుకోదండి, చాలా కంటెంట్ ఉంది. దానికోసమే టైం కుదిరింది కాబట్టి ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. చాలా కంటెంట్ ఉంది, చాలా విషయాలు చెప్తాను. కీప్ వాచింగ్ అంటిల్ ద ఎండ్. ఈ రోజు మొత్తం 11 hours వర్క్ చేశాను. 11 hours కి ఎంత వచ్చింది, ఎలాంటి కస్టమర్స్ మనకు ఎక్కారు, మొత్తం అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే బెంగళూరులో ఫ్యాషన్ టీవీ చూడాల్సిన పని లేదు. నైట్ టైం బయటికి పోతే చాలు, మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు ఫ్యాషన్ డ్రెస్సులతో కనిపిస్తారు. అన్ని విషయాలు చూపిస్తాను మీకు. సింగిల్ గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటో బుక్ చేసినా క్యాబ్ బుక్ చేసినా మినిమం 80 to 100 రూపీస్ అవుతుంది. ఈవెన్ 1.5 kilometer 2 kilometers కి. అదే బైక్ ట్యాక్సీ అయితే స్టార్టింగ్ 20 రూపీస్ తో, ఒక 1.5 kilometer అనుకోండి 20 రూపీస్ తో అయిపోతుంది. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు చూస్ బైక్ ట్యాక్సీ. ముందెప్పుడు ఫ్యాషన్ ఛానల్ చూస్తే ఇలాంటి డ్రెస్సులు కూడా వేసుకుంటారా, ఇంత విచిత్రంగా ఉన్నాయేంటి అనుకునే వాళ్ళము. కానీ బెంగళూరులో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇందిరానగర్, ఎస్జీ పాలియా, కోరమంగళ, MG రోడ్, వేలందూరు, తర్వాత సర్జాపూర్, ఇలాంటి ఏరియాస్కి వెళ్తే అక్కడ మొత్తం మనకు ఫ్యాషన్ ఛానలే కనిపిస్తుంది. ఈ అమ్మాయితో అడిగాను అనమాట, ఈ టైంలో ఆల్మోస్ట్ టైం 10 o'clock అవుతుంది, ఈ టైంలో ఏంటి బైక్ ట్యాక్సీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నావు అంటే బైక్ లో వెనక కూర్చుని చెప్పింది అనమాట. ఏంటంటే ఇక్కడ వచ్చి చదువుకుంటుంది అనమాట హాస్టల్లో. వాళ్ళ ఇల్లు 12 kilometers దూరం. సో డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి సో వీకెండ్స్ మాత్రం ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. సో బెంగళూరులో 12 kilometers దూరం ఉన్నా కూడా హాస్టల్లో ఉండాల్సి వస్తుంది అనమాట. ఇది పరిస్థితి. 12 kilometers దూరం ఉంటేనే అప్ అండ్ డౌన్ చేయలేక ఇట్లా హాస్టల్లో తీసుకుంటున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ట్రాఫిక్ లో ఆ 12 kilometers పోవాలంటే మినిమం గంటన్నర పడుతుంది. అందుకనే హాస్టల్లో ఉండి చదువుకుంటారు పిల్లలు. నైట్ టైం 12 దాటింది. రైడ్స్ మీద రైడ్స్, బ్రేక్ లేకోకుండా హ్యాపీగా కూల్ బ్రీజ్ లో తిరుగుతూ కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ చేసుకొని బెంగళూరు మొత్తం తిరుగుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందిరానగర్ లో ఉన్నాము. ఇందిరానగర్ లో లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. 12 దాటినా కూడా ఈ ట్రాఫిక్ అలాగే ఉంది, జనాలు తిరుగుతూనే ఉన్నారు. ఫుల్ గా హ్యాపెనింగ్, ఇట్స్ హ్యాపెనింగ్. ఇక MG రోడ్కి వస్తే చెప్పనక్కర్లేదు, ఇట్ ఈస్ టోటల్లీ హ్యాపెనింగ్ హియర్. ఇక్కడ చూడండి, అతను స్టిల్ గా నిలబడిపోయాడు. ఇట్ ఈస్ ఫన్. ఫన్ బాగుంది కదా. కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు తనతో. ఇంకా ఫ్యాషన్ ఛానల్ చూద్దామా.
ఎంజీ రోడ్ నుంచి బ్రిగేడ్ రోడ్కి, బ్రిగేడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక కస్టమర్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. తను అమ్మాయి కాదు, ట్రాన్స్జెండర్ సెక్స్ వర్కర్. సో నేను ఒక కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. ఇది ఒక కెమెరా, అంటే కెమెరా అని చూసి భయపడింది ఫస్ట్. తర్వాత నేను కస్టమర్ కాదని తెలిసి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను, తను రాలేదు, క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎంజీ రోడ్లో ఆఫ్రికన్స్ గురించి చెప్పాను కదా, వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. జస్ట్ మిస్ గుద్దేసేవాడిని, పాపం కుక్క. ఇంకా అర్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఎంత సంపాదించామంటే 22 ట్రిప్స్ చేశాను 11 hours కి 1776 రూపీస్ అర్నింగ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.